హాయ్ ఆల్. సో చూడండి, ఆన్ ద వే ట్రావెలింగ్లో కూడా ఆర్డర్ ఉంది ఇది. సో బిందు గారు మీదే మేకింగ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ట్రావెలింగ్ ఆ వర్క్ ఈ వర్క్ రెండు కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో కార్లో కూడా వదలకుండా మేకింగ్ చేస్తున్నాను. కట్టు తీగ తెచ్చుకున్నాను, బీట్స్ అన్ని తెచ్చుకొని చేస్తూ ఉన్నాను అనమాట. సో అండ్ ఇంకొక విషయం, ఒక చిన్న అప్డేట్ అండి. సో నిన్న ఆల్రెడీ సండే మనం పార్సల్స్ ఇచ్చాము. సాటర్డే రోజు డెలివరీ కాలేదంటే ఇప్పుడు మండే రోజు అట్లీస్ట్ ఒక 2 వరకు అన్న వెయిట్ చేయాలండి. బికాజ్ మనకి ఎలా అంటే ఆఫీస్ ఓపెన్ అవ్వడమే 11 o'clock ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అట్లీస్ట్ వాళ్ళు పార్సల్స్ సార్ట్ చేసుకొని తీసుకొచ్చి మీకు డెలివరీ చేయడానికైనా టైం పడుతుంది కదా. సో వెంటనే ఈరోజు ఇప్పటికీ నాకు 4 ఎంక్వైరీస్ వచ్చాయి. ఆ 4 ఎంక్వైరీస్ నేను డిస్పాచ్ చేశాను. అండ్ అవి నాకు తెలిసినంత వరకు సాటర్డేనే అవ్వాలి. బట్ ఎనీ కేసెస్ అవ్వలేదు అని అంటే ఇవాళ ఖచ్చితంగా అవుతుంది అనమాట డెలివరీ. సో కొంచెం టైం ఇవ్వండి. అట్లీస్ట్ మనకు కొంచెం టైం ఇస్తే 2 దాటినాక కూడా పార్సల్ రాలేదు అని అంటే అప్పుడు నాకు ఒకసారి అప్డేట్ ఇవ్వండి, నేను చూస్తాను. బట్ ఈరోజు కొంచెం నేను బిజీగా ఉంటానండి. నేను బయట ఉన్నాను, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో నాకు ఈరోజు చూడండి మీ పార్సల్స్. రాని వాళ్ళు ఎవరైనా ఉంటుంటే రేపు ఆఫ్టర్ 12. అండ్ ఇంకొకటి, నాకు ఇప్పుడు ఇన్స్టాలో కూడా వాట్సాప్లో రిప్లై ఇవ్వండి మేడం అని చెప్పేసి 9 o'clockకే పెట్టారు. నేను చాలా డైలీ చెప్తాను, నేను లేవడం లేట్గా లేస్తాను. అండ్ ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రూమ్లోకి రావడానికి 12 to 12:30 పడుతుంది అనేసి. సో ప్లీజ్ కైండ్లీ కొంచెం వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఆ తర్వాత నాకు కూడా టైం ఇవ్వండి. వెంటనే అక్కడ అలా మెసేజెస్ పెడుతూ ఉంటే ఏదో రిప్లై ఇవ్వట్లేదు అనుకుంటారు. నైట్ నేను 2-3 వరకు రిప్లైస్ ఇస్తానండి. మీరు చూస్తే ఈవెన్ యూఎస్ ఆర్డర్స్ వాళ్ళైతే 2-3 వరకు కూడా ఉంటారు కదా, అప్పటికి కూడా నేను రిప్లైస్ ఇస్తాను. సో 2-3 వరకు రిప్లై ఇచ్చినారంటే మళ్ళీ మార్నింగ్ 9కే రిప్లై ఇవ్వడం కుదరదు అనమాట. బికాస్ నేను పడుకోవాలి, నేను మనిషినే, నాకు ఎనఫ్ స్లీప్ ఉండాలి. లేకపోతే నేను కూడా చేయలేను, వర్క్ చేయలేను, ఈవెన్ నేను ఉండలేను. నాకు నిద్ర లేకపోతే నేను ఉండలేను అనమాట, నా బాడీ అంతే. సో కొంచెం అర్థం చేసుకోండి. అండ్ మీ ఆర్డర్స్ అనేది కొంచెం 2 దాటిన తర్వాత 2-2:30 వరకు. ఈరోజు చూడండి, ఈరోజు నేను బయట ఉన్నా కాబట్టి నార్మల్గా అయితే 2-2:30 దాటినాక రాకపోతే ఒకసారి నాకు పింక్ చేస్తే అప్పుడు నేను చూసి వాటిని ఫాలో అప్ చేయడమా, లేకపోతే నెక్స్ట్ డే వాళ్ళకి వాటిని డెలివరీకి ఎలా డెలివరీ చేయించాలి అనేది మేము కూడా మా కన్సర్న్ DTDC ఆఫీస్ వాళ్ళకి కానీ పెట్టేసి ఇది డెలివరీ కాలేదు కొంచెం చూడండి అని మేము కూడా పెడతాము, డెలివరీ చేయిస్తామన్నమాట.